హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్. పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మార్కాపురం వెళ్తున్నాను. శ్రీ ముద్దసానమ్మ అమ్మవారిని చూడడానికి అయితే వెళ్తున్నాను. గత 2-3 వారాలుగా అయితే వెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఆ అమ్మవారి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు కదా అండి. దానికి తోడు ఈ వారం అమ్మవారిని నన్ను రమ్మని పిలిచింది. అందుకని నేను పద్మక్క అయితే ఇద్దరం వెళ్తున్నామని ఇక్కడ బస్ స్టాండ్లో కూర్చున్నాము. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ అయితే వచ్చిందండి. మాకు డైరెక్ట్ మార్కాపురం బస్ అయితే దొరకలేదు. నేను ఇంకా స్త్రీ శక్తి పథకం కింద గిద్దలుట్టు ఖమ్మం తీసుకున్నాను. అక్కడి నుంచి మళ్ళీ బస్ మారాను. నేను ఇప్పటికీ ఫ్రీ బస్ అయితే ఎక్కానండి. ఇది సెకండ్ టైము. మనం మార్కాపురం వెళ్ళే కుంట రూట్లో దిగి అక్కడి నుంచి అయితే ఆటో తీసుకుని వెళ్ళాలండి. అక్కడి నుంచి ఆటో పర్సన్కి 15 రూపీస్ తీసుకున్నారండి. నేను అక్క ఇద్దరం కూడా ఆటో ఎక్కి వెళ్ళామండి. మనకు అసలు చాలా బాగా గడిచింది. నేను ఇక్కడికి వస్తానో రాను అనుకున్న అమ్మవారి దయా కరుణ కటాక్షాలు ఉంటే మనం ఎక్కడికైనా వెళ్తామండి. చేలైతే ఎంత ప్రశాంతంగా పచ్చటి వాతావరణం చాలా అందంగా ఉన్నాయండి. చూడటానికి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ మిరప తోట చూడండి ఎంత పచ్చగా ఉందో, చాలా బాగుంది అనిపించింది. ఫైనల్గా అయితే ఆ అమ్మవారి టెంపుల్కి మేమైతే రీచ్ అయిపోయామండి. ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం కారణం ఈ అబ్బాయి రఘు అండి. మా మరిది నన్నైతే చాలా బాగా చూసుకుంటాడు, వదిన అనేసి. మాకు ఇక్కడైతే టెంకాయలు అవన్నీ కూడా దొరుకుతాయండి. పూజా టెంపుల్ దేవుడికి దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే మనము మనసులో కోరిక అనుకొని అమ్మవారి చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే కుజదోషము, గురుదోషము అవన్నీ కూడా పోతాయంట అండి. అమ్మవారు మహిమగల అమ్మవారు. మనసా వాచా కర్మన అమ్మవారిని మనం కోరుకుంటే ఆ అమ్మవారు సంకల్పం చేయిస్తుందండి. అలాగే ఇది ప్రతి ఆదివారం టెంపుల్ అయితే తీస్తారండి. దేవుడి దయ వల్ల, ఆ అమ్మవారి కరుణ వల్ల మేము పోయేసరికి అయితే అమ్మవారి డెకరేషన్ అయిపోయింది. అమ్మవారికి ముందు స్థానంలో అయితే కూర్చోవడం జరిగిందండి. అమ్మవారి రూపాన్ని ఒక్కసారి మీరు వీక్షించండి. 2 కన్నులు సరిపోవండి. ఆ జగన్మాతని మనం కన్నులారా వీక్షించే అవకాశము రావడానికి కోసం అయితే ఎంతో కష్టపడ్డానండి. 3 వారాల నుంచి చూస్తున్నా వెళ్దామని. ఇప్పటికీ ఆ అమ్మవారు కరుణా కటాక్షం అయితే ఇచ్చిందండి. మీరు కూడా చూడండి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఇవి వచ్చేసి 2 కళ్ళు కూడా సరిపోవు. జగన్మాత. జై ముద్దసానమ్మ తల్లికి జై, జై ముద్దసానమ్మ తల్లికి జై, జై ముద్దసానమ్మ తల్లికి జై. ఒక్కసారి మీరు కూడా వీక్షించండి, ఆ జగన్మాతను మీ కనులారా వీక్షించండి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. పాలయమాం జయ పాలయమాం, పాలయమాం జయ పాలయమాం. జయ మంగళ గౌరీదేవి దయచూడుము చల్లని తల్లి. జయ మంగళ గౌరీదేవి ఇలా వేలుపువై వెలసిన నాడే నెలకొలిపావు నిత్యానందం. నోచే నోములు పండించావు, చేసే పూజయే చేకుమ్మా అమ్మ. జయ మంగళ గౌరీదేవి. ఓం జై ముద్దసానమ్మ తల్లికి జై అండి. ఇక్కడైతే ఇవాళ ఉభయదాతలకు వచ్చిన వాళ్ళకైతే టవల్ వేసి సన్మానం అయితే చేశారండి. అలాగే ఇక్కడ వచ్చిన భక్తాదులకు అందరికీ కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా బాగా అయితే చేశారు. ఇవాళ మేము వెళ్ళినప్పుడు అయితే ఉప్మా పెట్టారండి. ఫైనల్గా అయితే ఆ అమ్మవారి దర్శనాన్ని మేము చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నామండి. మీరు కూడా ఒక్కసారి ముద్దసానమ్మ అమ్మవారిని దర్శించుకోండి. మీ మనసా వాచ కర్మన ఆ అమ్మవారిని మనస్సుతో పూజిస్తే ఏదైనా కూడా ఆ అమ్మవారు మీకు సంకల్పం చేయిస్తుందండి. జై వాసవి అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.